ఇప్పుడెప్పుడో రాహుల్ గాంధీ అన్నమాట సోరోస్ టీమ్ తరహా మాట ఏంటది, దేశం అంతా పెట్రోల్ చల్లబడి ఉంది, ఏ క్షణంలో అయినా బగ్గుమంటుంది. వాస్తవంగా ఎన్నికలకు ముందు ఆ విధమైనటువంటి భయాందోళన సృష్టించడం వల్లనే ప్రజలు కూడా దాదాపు 60 సీట్లు ఎక్కువ కాంగ్రెస్కి ఇచ్చారు, బీజేపీకి తగ్గించారు. అలాంటి మత ఉన్మాదమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పడం ద్వారా కొంత భయాందోళనకు గురి చేశారు. అయితే ఇప్పుడు మహారాష్ట్రలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ఓటమి పాలైంది. అలాగే కాంగ్రెస్తో పాటుగా ఎన్సీపీ శరద్ పవార్, అట్లాగే శివసేన ఉద్ధవ్ థాక్రేల గ్రూప్ ఫెయిల్ అయ్యింది. ఇక అప్పటి నుంచి మత కలహాలు బిగినవుతున్నాయి, మతపరమైనటువంటి ఘర్షణలు క్రియేట్ చేసే ప్రయత్నం. మొన్ననే ఒకటి చెప్పుకున్నాం, ఇప్పుడు తాజాగా దైవద్రోహం అంటే మా దేవుణ్ణి నువ్వు దూషించావు అనేటటువంటి పేరుతో చేసే దాడుల్లో మూక దాడులు చాలా పెద్ద ఎత్తుగా ఉంటాయి. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులను ఓచకోత కోయడానికి ఆ డ్రామా ఆడుతుంటారు, అంటే తమ దైవాన్ని దూషించారు అన్నటువంటి పేరుతో. ఇప్పుడు అట్లాంటి దౌర్జన్యపూరితమైనటువంటి సంఘటనలు తాజాగా జరిగింది. ఏదైతే హింగోలి ప్రాంతంలో ఈ పేరుతో దాడులు చేశారు, సర్తన్ సే జోడా స్లోగన్స్తో దాడి చేస్తే 16 మందిని ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కాబట్టి అరెస్ట్ చేసింది.